సో మెడికేషన్ విషయంలో ముఖ్యంగా అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అదర్ టాబ్లెట్స్ కానీ అదర్ మెడికేషన్ కానీ తీసుకోకూడదు అంటారు. సో ఈ హార్ట్ కి సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు మెడికేషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. ఈ ప్రతి టాబ్లెట్ బాడీ మీద ప్రభావం చూపించినప్పుడు అండ్ మదర్ బ్లడ్ ద్వారా సేమ్ డ్రగ్ బేబీలో ఆర్ చైల్డ్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి మెడిసిన్ ఇస్తున్నప్పుడు అదొక రెస్పాన్సిబిలిటీ. ఆ మెడిసిన్ మదర్కి అండ్ ఈక్వల్లీ చైల్డ్కి ఆర్ బేబీకి ఇద్దరికి దాని ఎఫెక్ట్ ఉందా లేదా అనేది పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని డ్రగ్స్ మనం వితౌట్ మానిటరింగ్ ఇవ్వడానికి వీలు లేదు. సో ప్రతి డ్రగ్ మనం చైల్డ్ అండ్ మదర్ ఇద్దరిని పరిగణలో తీసుకుని ఇవ్వాలి. కొన్ని మెడిసిన్స్ చైల్డ్కి ఇవ్వలేము, కొన్ని బ్లడ్ థిన్నర్స్ యాంటీకోయాగులెంట్స్ అంటాము, లేదా కొన్ని యాంటీబయాటిక్స్, అలాగే కొన్ని మెడిసిన్స్ అవి మనం ఇచ్చినప్పుడు వాటి ప్రభావం బేబీ మీద చూపించి బేబీ ఎదుగుదలలో ఆర్గన్ డెవలప్మెంట్లో ప్రాబ్లం నుంచి బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు, అలాగే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో కొన్ని మెడిసిన్సే ప్రెగ్నెన్సీలో సేఫ్గా మనకి పరిగణలోకి వస్తాయి. ఆ మెడిసిన్స్నే మనం ఇవ్వడానికి అవుతుంది. అందుకే ప్రెగ్నెంట్ పీపుల్ని ట్రీట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, బికాస్ చేతులు కట్టేసినట్టు అవుతుంది. అన్ని మందులు ఇవ్వలేము. సో కొన్ని మందులే ఇవ్వాల్సిన అవకాశమే ఉంది. కాబట్టి ఆ మందులతోనే పేషెంట్స్ని ట్రీట్ చేయాలి. సో అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందే వాటిని కరెక్ట్ చేసుకుని తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం ఆల్వేస్ బెటర్. ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రాబ్లం ఐడెంటిఫై అయినప్పుడు లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈక్వల్లీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం బోత్ మదర్ అండ్ చైల్డ్కి. సో ఎనీ హెల్త్ కండిషన్, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఏదైనా ఉంటే ముందుగానే మీ ఫిజిషియన్ని గైనకాలజిస్ట్కి డిక్లేర్ చేసి సేఫ్ జోన్ని కనుక్కొని అండ్ దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కరెక్ట్ చేసుకుని ప్రెగ్నెంట్ అయినప్పుడు మదర్ అండ్ చైల్డ్ ఇద్దరి హెల్త్ సేఫ్గా ఉంటుంది. ఈక్వల్లీ డెలివరీ అయిన తర్వాత కూడా లాక్టేటింగ్ మదర్, బికాస్ సేమ్ డ్రగ్స్ మనం ఇచ్చినప్పుడు అది బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా బేబీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు. మదర్స్ 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీగా ఇవ్వమని చెప్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ అలాగే బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ పీరియడ్లో కూడాను మనం మెడిసిన్స్ మీద ఉండాలి. వీలైనంత వరకు న్యాచురల్గానే ట్రీట్ చేయడానికి ట్రై చేయడం. కొన్ని ఫీవర్ కానీ లేదా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే న్యాచురల్గానే వాటిని ట్రీట్ చేయడానికి ట్రై చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే మందులు ఇవ్వాలి. అండ్ మందులు ఇచ్చిన ప్రతిసారి మనం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈక్వల్లీ పేషెంట్ ఆర్ మదర్ కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఒకవేళ మీరు లాక్టేటింగ్ మదర్, కొన్నిసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుంటుంది. 6 months కాదు, కొన్ని మదర్స్ 1 year వరకు కూడా ఒకవేళ ప్రిఫర్ చేయొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్కి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ మేము దాన్ని పరిగణలో తీసుకుని మీకు మందులు ఇవ్వచ్చు. మేము ప్రెజ్యూమ్ చేయొచ్చు మీ ప్రెగ్నెన్సీ అయిపోయింది, మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు అని మేము నార్మల్గానే ఇవ్వచ్చు. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ చైల్డ్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇండివిజువల్గా కూడా రెస్పాన్సిబిలిటీ. మీరు ఇన్ కేస్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తే డాక్టర్కి డిక్లేర్ చేయాలి అండ్ దానికి తగ్గట్టు మేము మీకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం అండ్ దేర్ బై వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.